ఇప్పటి వరకు పాటల ద్వారా నీ నామాన్ని గణపరచడానికి సహాయం చేశారు. ఈ సమయం ముందు నీ వాక్యాన్ని వినబోతున్నాం. మాతో మీరు మాట్లాడండి. ఏ వాక్యం కావాలో, ఏ మాటలు కావాలో అట్టి మాటల చేత నన్ను, మమ్మల్ని అందరినీ కూడా మీరు తృప్తిపరచండి. మీ సన్నిధిని మాతో ఉంచి సహాయం చేయమని యేసు నామం పేరిట అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మంచిది ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనం విందాం. దయచేసి నిర్గమాకాండము 15వ అధ్యాయం 22వ వచనము నుంచి మనం చదువుకుందాం. మోషే ఎర్ర సముద్రము నుండి జనులను సాగచేయగా వారు షూరు అరణ్యములోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి. అందువలన దానికి మారా అని పేరు కలిగెను. ప్రజలు మేమేమి త్రాగుదుమని మోషే మీద సణుగు కొనగా అతడు యెహోవాకు మొరపెట్టెను. అంతటి యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది నీళ్లలో వేసిన తరువాత నీళ్లు మధురములాయెను. అక్కడ ఆయన వారికి కట్టడను విధించి నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి. చాలు. నిర్గమాకాండము 15వ అధ్యాయం మనం 22వ వచనం నుంచి చదువుకున్నాం. చాలా మీరు జాగ్రత్తగా వాక్యాన్ని వినాలి. ఇక మీరు బైబిల్లో నుంచి మీ తలలు తీయండి. దేవుని వాక్యాన్ని మీరు శ్రద్ధగా ఆలకించాలని మనవి చేస్తున్నా. ఇక్కడ ఎర్ర సముద్రాన్ని వాళ్ళు దాటారు. ఏం దాటారు? ఎర్ర సముద్రాన్ని దాటారు. ఏ విధంగా? ఆరిన నేల మీద ఆయన వారిని నడిపించాడు. వాళ్ళు నడిచిన తరువాత ఫరో సైన్యాన్ని ఏం చేశాడు? ఆయన ఎర్ర సముద్రములో ముంచివేశాడు. అంటే వారికి ఏది శత్రువో, ఏది వారికి ఇబ్బందికరంగా ఉందో, ఏది వారిని తరుముతుందో, ఏ సమస్య వారిని వెంటాడుతుందో ఆ సమస్యను శాశ్వతంగా ఐగుప్తులు ఏం చేశాడు? ఆయన ముంచివేశాడు. ఒకటి, ఐగుప్తులు చనిపోవడం చూశారు. అంటే ఎర్ర సముద్రములో దేవుడు వారిని ముంచివేయటం చూశారు. రెండవది, సముద్రము 2 పాయలవ్వటం కూడా చూశారు. మూడవది, ఆరిన నేల మీద దేవుడు వారిని నడిపించడం చూశారు. ఎర్ర సముద్రము దాటే ముందు ఐగుప్తులకేమో చీకటి, ఇశ్రాయేలులకేమో వెలుగు ఇచ్చినటువంటి మేఘ స్తంభాన్ని కూడా వాళ్ళు చూశారు. ఇది అద్భుతం అంటారా? కాదా? మహాద్భుతం. సామాన్యమైన అద్భుతం కాదు. ఇలా వాళ్ళు అద్భుతం చూసిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే 20వ వచనములో అహరోను సహోదరి అయిన మిరియాము తంబుర చేత పట్టుకొని స్త్రీలందరూ కూడా ఏం చేశారంటే ఆమె వెంట వెళుతూ నాట్యం చేస్తూ వాళ్ళు ఒక పాట పాడారు. ఏమనంటే, దేవుడు ఇదిగో గానము చేయండి, ఆయన మిగుల అతిశయించి జయించెను, గుర్రమును దాని రౌతును సముద్రములో ఆయన పడద్రోసెను. దేవునికి మహిమకరంగా వాళ్ళు ఏం చేశారు? ఒక గానం చేశారు. ఎందుకు? అక్కడ అద్భుతాలు వాళ్ళు చూశారు. ఎటువంటి అద్భుతాలు చూశారు? మహాద్భుతం చూశారు. అసలు సముద్రం చేరటం ఏంటి? అది ఆరిన నేలగా మారటం ఏమిటి? మరలా వారు దాటి వెళ్ళిన తర్వాత శత్రువులను ముంచివేశాడు కదా. వారు దాటి వెళ్ళిన తర్వాత మరలా సముద్రాన్ని ఆయన ఏకం చేశాడు కదా. ఇటువంటి అద్భుతాన్ని చేసిన దేవునికి వాళ్ళు ఏం చేశారు? పాట పాడుతూ ఆయనకి కృతజ్ఞతాస్తుతులు. ఇంతవరకు బాగానే ఉంది. అక్కడి నుంచట వాళ్ళు చూడండి 3 దినములు ప్రయాణం చేసి షూరు అరణ్యములోనికి వచ్చారట. ఎక్కడికి వచ్చారు? షూరు అరణ్యములోనికి వెళ్ళి 3 దినములు అక్కడ నడిచిరి, కానీ వారికి ఏం దొరకలేదు? నీళ్లు దొరకలేదు. జాగ్రత్తగా వినండి. అద్భుతము చూసిన వెంటనే వారికి ఎదురైన ఒక సమస్య, దాహం తీర్చుకోవడానికి వారికి నీళ్లు దొరకలేదు. పోనీ ఈ రోజుల్లో షాపుల్లో రోడ్డు ప్రక్కన మినరల్ వాటర్ ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. బాటిల్స్ మనం కొనుక్కోవచ్చు అనుకోవడానికి ఆ రోజుల్లో ఆ పరిస్థితి ఏమీ
లేదు. పోనీ చేతి పంపులు దారిలో ఎక్కడన్నా ఉన్నాయా అంటే ఆ పరిస్థితి కూడా వారికి లేదు. ఆ రోజుల్లో మరి చెరువుల మీదనో నదుల మీదనో గుంటల మీదనో వాళ్ళు ఏం చేయాలి? ఖచ్చితంగా ఆధారపడాలి. కానీ ఇప్పుడు వాళ్ళకి ఏం దొరకలేదట? నీరు దొరకలేదు. కొన్ని లక్షల మంది ప్రజలు, పశువులు తాగాలి, పిల్లలు తాగాలి, స్త్రీలు పురుషులు తాగాలి, వంట చేసుకోవాలి, స్నానం చేయాలి, ఎన్నో అవసరతలు వాళ్ళకు ఉన్నాయి. కానీ అద్భుతము చూసిన వెంటనే వారి జీవితంలో ఎదురైన మొదటి సమస్య, వారికి నీరు దొరకలేదు. సరే, అక్కడి నుంచి వాళ్ళు ఎక్కడికి చేరుకున్నారు? అంతలో వాళ్ళు మారాకు చేరుకున్నారు. మారాకు చేరిన తర్వాత అక్కడ నీళ్లు ఉన్నాయట. కానీ ఆ నీళ్లు ఏ నీళ్ళట? చేదు నీరు. కానీ వాళ్ళు ఏం చేయలేకపోయారు? రెండు విషయాలు మీరు స్పష్టంగా వినాలి. అద్భుతము జరిగిన వెంటనే దేవుడు వారిని పరీక్షించాడు. ఏ విధంగానంటే నీరు లేకుండా. మరి కొంత స్థలానికి వచ్చిన తర్వాత నీళ్లు కనబడ్డాయి. కానీ అవి ఏ నీళ్ళట? చేదైన నీళ్లు వారు కనుగొన్నారు. కానీ వాటిని వారు త్రాగలేకపోతున్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో అద్భుతము చేసిన దేవుని వైపు వాళ్ళు చూడాలి. కొరత ఏర్పడింది, సమస్య వచ్చింది, త్రాగడానికి నీళ్లు లేవు, కనబడిన నీళ్ళేమో చేదైన నీళ్లు. ఇప్పుడు వారి దాహం తీరాలి, వారి అవసరత తీర్చబడాలి. ఇప్పుడు ఎర్ర సముద్రమును దాటించిన దేవుని మీద ఏం చేయాలి? వాళ్ళు ఆధారపడాలి. అంతే కదా? ఐగుప్తులో నుంచి బయటకు తీసుకొచ్చిన దేవుని మీద ఆధారపడాలి. అక్కడేం చూశారు? ఐగుప్తులో తెగుళ్ళు, 10 తెగుళ్ళ చేత ఆయన ఐగుప్తులను బాధించాడు కదా. ఐగుప్తులో ఎన్నో అద్భుతాలు చేశాడు కదా. ఆ అద్భుతాలు చూశారు, ఎర్ర సముద్రమును దాటటం కూడా చూశారు. ఇవన్నీ చూసి నీళ్ల దగ్గరికి వచ్చేసరికి వాళ్ళ పరిస్థితి ఎలా అయిపోయిందంటే, దయచేసి 24వ వచనం చూడండి. మేమేమి త్రాగుదుమని వాళ్ళు మోషే మీద సణిగిరి. మోషే ఏం చేస్తాడు చెప్పాలి? ఎవరి మీద సణుగుతున్నారట? మోషే మీద ఎందుకు సణిగారంటే, నీ మాట నమ్మే కదా మేము బయటకు వచ్చింది, నీవు తీసుకురాకపోతే మేము అక్కడే ఉండేవాళ్ళం. అరే బాబు, నమ్మి మీరు బయటకు వచ్చినప్పటికీ దేవుడు మాత్రం మిమ్మల్ని విడిచిపెట్టలేదు కదా. మీ కొరకు ఐగుప్తులు ఏం చేశాడు? ఆయన అద్భుతాలు చేశాడు కదా. మీ కొరకు ఎర్ర సముద్రాన్ని చీల్చాడు కదా. మీ కొరకు ఎన్నో భీకరమైన కార్యాలు ఆయన చేశాడు కదా. ఇప్పుడు ఆ దేవుని వైపు ఎందుకు చూడకూడదు? కానీ ఇప్పుడు ప్రజలను నడిపించిన మోషేని సణుగుతున్నారు, కానీ దేవుని మీద వాళ్ళు ఆధారపడట్లేదు. నేటి విశ్వాసులు కూడా ఇదే పరిస్థితి. సమస్య వచ్చినప్పుడు వారు దేవుని వైపు చూడటల్లా, దేవుని మీద ఆధారపట్టల్లా, దేవుని పాదాల దగ్గర కూర్చొని ప్రార్థన చేయట్లా. దేవా, నీవే నాకు దిక్కు, ఈ సమయమందు నీవు నాకు సహాయం చేయమని ఆయన్ని అడగకపోగా ఎవరో మీద సణిగితే వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? మోషే ఏం చేస్తాడు చెప్పాలి? మోషే ఏం చేస్తాడు? నీవు ప్రభువుని నమ్మిన నీ జీవితంలో నీ సమస్యకు పరిష్కారం మరెవ్వరి దగ్గర దొరకదు. అది దొరికేది ఎవరి దగ్గర అంటే యేసయ్య దగ్గర మాత్రమే. ఆమేన్. అందుకే ఆయన చెప్పాడు, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానన్నాడు. మరొక మాట చెప్పాడు, మీరు దేనిని గురించి చింతించొద్దు, మీ చింత యావత్తు నా మీద వేయమన్నాడు. హల్లెలూయా. ఏం చేయాలంటే మన చింత యావత్తు. ఇప్పుడు మోషే ఏం చేస్తాడు? మోషే వైపు చూడాలా, దేవుని వైపు చూడాలా? చెప్పాలి మీరు. ఎవరి వైపు చూడాలి? దేవుని వైపే చూడాలి. కానీ వీళ్ళు మోషే మీద సణుగుతున్నారట. ఈనాడు సేవకుని మీద సణిగేవారు అనేక మంది ఉంటారు. సేవకుడి మీద సణిగితే సేవకుడు ఏం చేస్తాడు? మొదట నీవు సేవకుడి మీద కాదు ఆ సనగాల్సింది, మనుషుల మీద కాదు నువ్వు సనగాల్సింది, నీ భర్త మీదో నీ భార్య మీదో నీ పిల్లల మీదో కాదు నువ్వు సనగాల్సింది. నీవు ఆధారపడాల్సింది ఎవరి మీద అంటే దేవుని మీద. ఆమేన్. ఇప్పుడు వారు దేవుని పాదాలు పట్టుకోవచ్చు కదా కదా, కానీ వారు దేవుని పాదాలు పట్టుకోవట్లా. ఎవరిని దూషించడం స్టార్ట్ చేశారు? మోషే మీద సణుగుతున్నారు. బైబిల్లో
దేవునికి నచ్చనిది ఏదైనా ఒకటి ఉందంటే సణుగుడే. కుటుంబాల్లో కూడా సణుగుడు చాలా కుటుంబాలను పాడు చేస్తుంది. భార్య ఇక 24 గంటలు సణుగుడు, దీనివల్ల భర్తకి చిరాకు. భర్త సణుగుతూ ఉంటాడు, దానివల్ల భార్యకి చిరాకు. పిల్లలు సణుగుతూ ఉంటారు, దానివల్ల కుటుంబంలో సమస్య. సణుగుడు అనేటువంటి మాట దేవునికి ఎంతో చిరాకు. నీ జీవితంలో అద్భుతం చూశావు, అద్భుతం చూసి నువ్వు అద్భుతం చేసే దేవుని వైపు చూడటం నేర్చుకోవాలి. సణిగితే నీకేమొస్తుంది? కాబట్టి వీళ్ళు చేసిన మొట్టమొదటి తప్పు, కొరత ఏర్పడింది. అక్కడ నీళ్లు లేవు, నీళ్ళున్న స్థలానికి వచ్చారు, అక్కడేమో నీళ్లు చేదైనవి. కానీ ఈ పరిస్థితుల్లో వారు ప్రార్థించకపోగా ఎవరి మీద సణుగుతున్నారు? మోషే మీద. ఈ రాత్రి నీవు సణుగుడు మానుకోవాలి. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించే యేసు వైపు చూడాలి తప్ప నీవు ఎవరి మీద సణిగిన నీ ప్రాబ్లమ్స్ను ఎవ్వరు ఏం చేయలేరు, తీర్చలేరు. మొదట నువ్వు దేవుని వైపు చూడటం నేర్చుకోవాలి, దేవుని మీద ఆధారపడటం నేర్చుకోవాలి. దేవుని వైపు చూసి నువ్వు గనక ప్రార్థించగలిగితే నీ సమస్యకి ఏం చేస్తాడు దేవుడు? విచిత్రం ఏంటంటే మోషే వెళ్ళి దేవుని పాదాలు పట్టుకున్నట్లుగా ఇక్కడ మనం చూస్తాను. చూడండి, వాళ్ళు సణుగు కొనగా అతడు యెహోవాకు మొర్రపెట్టెను. ఎవరు మొర్రపెట్టారు? ఏమండి, అదే పని వీళ్ళు చేయొచ్చుగా? చెప్పండి, అదే పని ప్రజలు చేయొచ్చు కదా? నేటి విశ్వాసులు కూడా ఒక పెద్ద ప్రశ్న, మా కోసం ప్రార్థన చేయండి, మా కోసం ప్రార్థన చేయండి, మా కోసం ప్రార్థన చేయండి. నేను అడుగుతున్నాను, అసలు నువ్వేం చేస్తావు? మేం చేస్తాం సరే, మరి నువ్వేం చేస్తావు? ఇప్పుడు మోషే మీద సనగకుండా అసలు మీరే ప్రార్థన చేస్తే దేవుడు మీ పట్ల అద్భుతం చేస్తాడు కదా. మోషే దేవుని పాదాల దగ్గర మొరపెట్టగా దేవుడు ఏం చేశాడట? చూడండి, అతనికి ఒక చెట్టు చూపించాడు, పరిష్కారాన్ని చూపించాడు. ఆమేన్. ఏం చూపించాడు దేవుడు? పరిష్కారాన్ని చూపించాడు. ఎవరికి? మోషేకి. హల్లెలూయా. ఇప్పుడు అదే పని వాళ్ళు చేస్తుంటే, మోషే మొరపెట్టకుండా వాళ్ళే మొరపెట్టుంటే వారికే దేవుడు ఏం చూపించేవాడు? చెప్పాలి. ఈ రాత్రి నువ్వు నేర్చుకోవాల్సిన ఒక మంచి మాట, సమస్య వచ్చినప్పుడు మనుషుల వైపు కాదు, ఆ సమస్యను బట్టి నువ్వు సనగటం కాదు, ఆ సమస్యను బట్టి నువ్వు గొనగటం కాదు, ఆ సమస్యను బట్టి నువ్వు దేవుని దగ్గర మొరపెట్టడం నేర్చుకోవాలి. ఆమేన్. ఇప్పుడు మోషే సనగల, ఏమయ్యా ఇన్ని లక్షల మందిని తెమ్మన్నావు, తీరా తీసుకొస్తే నీళ్లు లేకుండా చేస్తావా? ఉన్న నీళ్లు చేదుగా చేస్తావా? నువ్వు పనికిమాలినోడివి, అలాంటోడు ఇలాంటి వాడని మోషే మాట్లాడలా. మరి ఏం చేశాడు? ప్రభువా, ఈ సమస్యను నువ్వేం చేయాలి? తీర్చాలి. దేవునికి స్తోత్ర. ఇప్పుడు మోషే మొరపెట్టగా దేవుడు ఒక చెట్టును చూపించాడు. ఆ చెట్టును చూపించిన తర్వాత అతడు ఆ చెట్టును నీళ్ళల్లో వేసిన తర్వాత ఆ నీళ్ళు ఏమైనాయట? మధురములాయను. స్తోత్రం చెప్పండి. అంటే ఇప్పుడు మోషే చేయవలసిన పని ఎవరు చేయాలి? ప్రజలే చేసుంటే వారికే దేవుడు ఏం చూపించేవాడు? పరిష్కారం చూపించేవాడు. ఈ రాత్రి నేను చెప్తున్న ఒక మాట, అద్భుతాలు చూస్తూ వస్తున్నావు. ఐగుప్తులో చూసావు, ఎర్ర సముద్రం దగ్గర కూడా. తర్వాత ఏదో ఒక సమస్య వచ్చింది. ఒక చోటేమో అసలు నీళ్లు లేవు, ఒక చోటేమో నీళ్లు ఉన్నాయి. కానీ అవి ఏ నీళ్ళు? అంటే నీ జీవితంలో అద్భుతాలు చూసిన తర్వాత సమస్యలు వచ్చినాయి. ఇప్పుడు ఆ సమస్యల్లో సనగటం కాదు, గొనగటం కాదు, విమర్శించడం కాదు, దేవుని మీద నిందలు మోపటం కాదు, ఆయన పాదాల దగ్గర కూర్చొని ప్రార్థించటం ఎవరు చేస్తారో దేవుడు వారికి పరిష్కారాన్ని చూపిస్తాడు. హల్లెలూయా. ఖచ్చితంగా దేవుడు ఆ సమస్యకి ఏం చూపిస్తాడు? పరిష్కారాన్ని ఇస్తాడు. పరిష్కారానికి ఇదిగో కృప చూపే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. కాబట్టి సణుగుడు అనేటువంటిది దేవుని దగ్గర పనికిరాదు. డబ్బులు లేవు, సనగొద్దు, ప్రార్థన చెయ్యి. ఇంట్లో సమస్యలు ఉన్నాయి, సనగొద్దు, ప్రార్థన చెయ్యి. కుటుంబంలో కలతలు ఉన్నాయి,
గొనగొద్దు, ప్రార్థన చెయ్యి. భర్త మీద సణిగితే ఆయన ఏం చేస్తాడు? భార్య మీద సణిగితే ఆమె ఏం చేస్తుంది? పిల్లల మీద సణిగితే వాళ్ళు ఏం చేస్తారు? మీరందరూ కలిసి ప్రభు పాదాల దగ్గర కూర్చుంటే మీ సమస్యకు పరిష్కారం ఆయనే చూపిస్తాడు. ఆమెన్. అక్కడ వ్రాయబడిన మాట, అక్కడ వారిని కట్టడను విధిని నిర్ణయించి అక్కడ వారిని ఏం చేశాడు? ఆయన పరీక్షించాడు. ఏం చేశాడట? అంటే ఇప్పుడు నీళ్లు లేకుండా చేసింది ఆయనే, చేదైన నీరు ఉన్న స్థలానికి నడిపించింది కూడా ఆయనే. ఎందుకని? అద్భుతాలు చూసిన వీళ్ళు సమస్యలు ఇస్తే నాకు మొరపెడతారా, సణుగుతారా అని వారిని పరీక్షించింది కూడా ఆయనే. కాబట్టి అద్భుతాలు ఒకవైపు, శ్రమలు ఒకవైపు నీ జీవితంలో ఉంటే నువ్వేం చేస్తావు? ఎప్పుడు అద్భుతాలే జరిగితే బాగుండు అనుకుంటావు, ఎప్పుడు అద్భుతాలే ఆశీర్వాదం ఉంటేనే బాగుండు అనుకుంటావు. కానీ దేవుడు అంటాడు, నీకు శ్రమలు కూడా ఇస్తా, ఏం చేస్తావా ఆ శ్రమల్లో అని చూడాలనుకుంటున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు సణగొద్దు, దేవుని వైపు చూడు. దేవుడే నీ సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని ఇచ్చే దేవుడు. హల్లెలూయా. 16వ అధ్యాయం నిర్గమాకాండం 8వ వచనం కూడా చూడండి. 7వ వచనం నుంచి చదువుదాం. యెహోవా మీద మీరు సణిగిన సణుగులు ఆయన విన్నాడు. ఉదయమున మీరు యెహోవా మహిమను చూసి మేము ఏ పాటి వారం మా మీద సనగనేలా అనిరి. మరియు మోషే మీరు తినుటకై సాయంకాలమున మాంసమును సాలినంత ఆహారమును యెహోవా మీకు ఇయ్యగా మీరు ఆయన మీద మీ సణుగులను యెహోవా వినుచుండగా మేము ఏ పాటి వారము, మీ సణుగుట యెహోవా మీదనే గాని మా మీద కాదనిరి. 7వ వచనములు ఏం చదువుకున్నాం? యెహోవా మీ సణుగులను వినుచున్నాడు. ఏమంటున్నాడు? ఇప్పుడు నువ్వు ఎన్నిసార్లు సేవకుడి మీద సణుగుంటావు చెప్పండి? ఈ పరిచర్యలో మీరు ఎన్నిసార్లు సేవకుడి మీద సణుగుంటారు ఆయనకి విరోధంగా? పోనీ ఎవరైనా సణుగుతున్నప్పుడు ఎన్నిసార్లు మీరు ఆటంకపరచకుండా మీరు కూడా మౌనంగా ఉంటుంటారు, నిజమే కదా అన్నట్లుగా ఆలోచించండి ఒకసారి. ఎన్నిసార్లు సంఘ పెద్దల మీద వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు మీరు మౌనంగా ఉంటారు? ఎన్నిసార్లు విశ్వాసులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు మీరు ఎన్నిసార్లు మౌనంగా ఉండుంటారు? నేను చెప్పేది ఏంటంటే, సణుగుతున్న వారిని ఖచ్చితంగా మనం ఖండించాలి, గొణిగే వారిని ఖచ్చితంగా ఖండించాలి, విమర్శించే వారిని ఖచ్చితంగా మనం ఖండించాలి. ఇది తప్పు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఎన్నోసార్లు మన జీవితాల్లో, మన పరిచర్యలో ఎంతోమంది సేవకునికి వ్యతిరేకంగా, సంఘానికి వ్యతిరేకంగా, విశ్వాసులకు వ్యతిరేకంగా, సంఘ పెద్దలకు వ్యతిరేకంగా సణుగుతున్నప్పుడు నువ్వు మౌనంగా కూర్చున్నావంటే, మౌనంగా ఉన్నావంటే దాని అర్థం ఏంటి? మౌనం అంగీకారం. అసలు దేవునికి నచ్చనిది ఏంటంటే సణుగుడు. రెండవది, ఆయన ఏం చేస్తున్నాడు? సణుగుడిని వింటున్నాడట. ఏం చేస్తున్నాడు? ఎన్నిసార్లు మీరు ఇక్కడ సణిగిన విషయాలు ఆయన విన్నాడు? ఎన్నిసార్లు నీవు సణిగిన సణుగులు ఆయన విన్నాడు? ఎన్నిసార్లు నువ్వు మాట్లాడిన వ్యతిరేకమైన మాటలు ఆయన విన్నాడు? మలాకీ గ్రంథం 3వ అధ్యాయంలో ముందు చూడండి ఆ మాట. మలాకీ గ్రంథము 3:16 ఒకసారి మీరు తీయండి. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించాడు. ఆమేన్. యెహోవా ఏం చేశాడంటే చెవియొగ్గి, ఎవరు మాట్లాడుతుంటే యెహోవా భక్తులు మాట్లాడుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించాడని మలాకి 3:16 చెప్తా ఉంది. అంటే ఈనాడు మన సంఘంలో, మన మందిరంలో ఎన్నిసార్లు మనం మాట్లాడుకుంటుండగా దేవుడు విన్నాడు? సరే, మాట్లాడుకునే మంచి మాటలైతే పర్లేదు. ఎన్నోసార్లు మనం ఈ పరిచర్యలో సణిగాం చెప్పండి. భోజనాల దగ్గర సణుగుతాం, సేవకుడి దగ్గర సణుగుతాం, వడ్డిచ్చే దగ్గర సణుగుతాం,
చెప్పండి. లైటింగ్ దగ్గర సణుగుతాం, మైక్ దగ్గర సణుగుతాం, ఒకరి గురించి చెప్పి ఇంకోరికి చెప్పలేదని సణుగుతాం, ఒకరికి ఏదైనా ఇచ్చి మనకి ఇవ్వకపోతే సణుగుతాం. మన సణుగుడులన్నీ కూడా ఎవరు వింటున్నారు? ఇది మాత్రం మీరు మర్చిపోవద్దు. కాబట్టి సనిగే జీవితం నుంచి మనం బయటికి రావాలి. సనగటం కాదు. మనం ఏమి నేర్చుకోవాలంటే దేవుని పాదాల దగ్గర కూర్చోవడం నేర్చుకుంటే మన సమస్యలన్నిటికీ ఆయన ఏమిస్తాడు? పరిష్కారం ఇస్తాడు. హల్లెలూయా. సరే, ఇప్పుడు విన్నవాడు ఊరుకుంటాడా? విన్నవాడు ఊరుకోడు. ఏం చేస్తాడో మనం చూద్దాం. చూడండి, అక్కడే నిర్గమాకాండము 11వ అధ్యాయం మొదటి నుంచి మనం చదువుదాం. నిర్గమాకాండము అమ్మా చదవండి. క్షమించాలి. సంఖ్యాకాండం 16వ అధ్యాయం. క్షమించాలి, సంఖ్యాకాండము 16వ అధ్యాయం. సంఖ్యాకాండము 16వ అధ్యాయం 41వ వచనం నుంచి మనం చదువుదాం. చదవండి. సంఖ్యాకాండం 11. నేను నిర్గమాకాండం అని చెప్పాను. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 11వ వచనం. 11వ అధ్యాయం 1వ వచనం. జనులు ఆయాసముని గురించి సణుగుచుండగా అది యెహోవాకు వినబడెను. సంఖ్యాకాండము 11వ అధ్యాయం 1వ వచనం. జనులు ఆయాసముని గురించి సణుగుచుండగా అది యెహోవా దాన్ని వినినప్పుడు ఆయన కోపము రగులుకొనెను. యెహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాళెములో ఒక కొనను దహింపసాగెను. ఆయన కోపం వచ్చేసింది. దేన్ని బట్టి? అమ్మా, నేను ఇందాకే చెప్పాను, దేవునికి నచ్చనిది ఏదైనా ఒకటి ఉందంటే సణుగుడు. ఇంట్లో సణుగుతాం. భోజనానికి లేవు, డబ్బులు లేవు, అవి లేవు, ఈ లేవు అని ఇంట్లో ఒక విశ్వాసైన స్త్రీ ఏం చేస్తుంది? చెప్పాలి. అసలు నువ్వు సనగటం ఎందుకు? కూర్చొని మోకాళ్ళు వేస్తే మన్నాను కురిపించిన దేవుడు అద్భుతంగా నీకు ఆహారం ఇవ్వలేడా? ఖచ్చితంగా ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఒక స్త్రీ ఏమి నేర్చుకోవాలి? సనగటం కాదు, ప్రభు పాదాల దగ్గర కూర్చోవడం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ప్రవక్త భార్య ఎలీషా దగ్గరికి వెళ్ళింది. ఎందుకు? తన ఇంట్లో ఉన్నటువంటి సమస్యను పరిష్కరించుకోవడానికి. పరిష్కారం దొరికిందా? దొరకలేదా? చెప్పండి గట్టిగా. కుష్ఠరోగి అయినటువంటి నయమాను ఎక్కడికి వెళ్ళాడు? దైవజనుడు అయిన ఎలీషా దగ్గరికి వెళ్ళాడు. ఎవరు చెప్తే? ఇశ్రాయేలు దేశపు చిన్నది. అంటే నేనేమంటాను, నీకు సమస్య ఉంది, నాకు సమస్య ఉంది, ఈ సమస్యలో సణుగుడొద్దు. నీవు దేవుని దగ్గరికి వెళ్తే, ఆయన సన్నిధికి వెళితే ఆయన పరిష్కారాన్ని చూపిస్తాడు. నీళ్లు మధురముగా మార్చబడ్డాయి అంటే ఆయన ఏం చేసాడు? అక్కడ ఒక చెట్టును. ఈరోజు స్త్రీలు నేర్చుకోవాల్సిన ఒక మంచి మాట, భర్త మీద మీరు సణిగిన ఉపయోగం లేదు. పురుషులారా, మీరు భార్యల మీద సణిగినంత మాత్రం ఉపయోగం. మీరు ఇరువురు కలిసి దేవుని పాదాల దగ్గర కూర్చోండి. ప్రతి సమస్యకు ఆయనే పరిష్కారం. అలా కాదని సణుగుడు మొదలేస్తే ఏం చేస్తున్నాడు ఆయన? సణుగుడులను వింటున్నాడు. నువ్వేం మాట్లాడుతున్నావో, నీవు ఏమి సణుగుతున్నావో, అది మందిరములోనైనా, అది ఇంట్లోనైనా, అది సమాజంలోనైనా, నువ్వే విధంగా సణుగుతున్నావో నీ సణుగుడులన్నీ ఏం చేస్తాడు ఆయన? విన్నవాడు ఊరుకుంటాడా? చూడండి, ఇక్కడ మనం చూస్తే యెహోవా సణుగుడులను వినబడెను. యెహోవా దానిని వినినప్పుడు ఆయన కోపము రగులుకొనెను. యెహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాళెములో ఒక కొనను ఏం చేశాడంట? ఆయన దహించి వేశాడు. అమ్మా, దేవుని కోపం వచ్చేసింది. ఎవరి మీదకి? సణుగుచున్న జనాల మీదకి. ఎందుకు? మీకు సణుగుడు ఎందుకయ్యా? నేనున్నాను, నా దగ్గర కూర్చోండి, నా దగ్గర మొర పెట్టండి, నేను మీ యొక్క మొరకేమిస్తాను? సమాధానమిస్తా. దేవుని నమ్మితే నాకేమొచ్చుదని సనగొద్దు. చర్చికి వెళ్తున్నాను, నాకేమొచ్చిందని సనగొద్దు. భక్తి లేదు, దేవుడు లేదు, దెయ్యము లేదని సనగొద్దు. వాక్యము ఉత్తదేనని సనగొద్దు. సేవకులు అలా ఎలా, అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళని సనగొద్దు. సంఘస్థులు ఎలా అలా, వాళ్ళు ఇలా వీళ్ళు ఇలా అని సనుగుడొద్దు. నీవు నిజమైన క్రైస్తవరాలవి, క్రైస్తవుడు అయితే నువ్వేం చేయాలి?
మోషే దేవుని దగ్గర మొరపెట్టి పరిష్కారాన్ని కనుగొన్నట్లుగా నీవు నేను దేవుని పాద దగ్గర కూర్చొని ఏం చేయాలి? మొరపెడితే ఖచ్చితంగా నేను సవాల్ చేసి చెప్తున్నాను, నీ సమస్యలన్నిటికీ నా దేవుడు పరిష్కారం చూపిస్తాడు. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఏమి నేర్చుకోవాలి? ప్రభు పాదాల దగ్గర కూర్చోవడం మనం నేర్చుకోవాలి. సమస్య వచ్చినప్పుడు మనుషుల వైపు కాదు, ఆయన పాద దగ్గర కూర్చోవడం మనం నేర్చుకోవాలి. ఆయనకు మొరపెట్టడం నేర్చుకోవాలి. ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు. అందుకే చెప్పాడు, అడుగుడు మీకు ఇయ్యబడును, వెదకుడు మీకు తట్టుడు మీకు. ఆయన దగ్గరికి వెళ్ళి అడిగితే ఖచ్చితంగా మనకు సహాయము చేసే దేవుడు ఆయన. లోపం ఎక్కడుందంటే మనుషుల వైపు చూస్తాం, మనుషుల మాటల వైపు చూస్తాం, మనుషుల నిందల వైపు చూస్తాం, మనకెదురైన శ్రమను చూస్తాం తప్ప దేవుని వైపు చూడం. అద్భుతాలు చేసి ఐగుప్తులోంచి తీసుకొచ్చాడు, ఎర్ర సముద్రమును దాటించాడు, ఆరిన నేల నడిపించాడు, ఫరో సైన్యాన్ని కూల్చివేశాడు. ఆయనకి ఈ చేతు నీరు మధురముగా మార్చడం పెద్ద లెక్క కాదన్న విశ్వాసం, దృఢమైన నమ్మకం వారిలో లేకుండా పోయింది. ఈ రాత్రి ఒక దైవజనుడుగా నేను నీకు చెప్పేది ఒకటే, ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది. ఎప్పుడు? ఆయన పాదాల దగ్గర నువ్వు కూర్చోవాలి. అదే పని ఎవరు చేశారు? మోషే చేశాడు. కానీ వాళ్ళు ఆ పని చేయలేకపోయాడు. నువ్వు కూడా ఎంతసేపుడికి సేవకుడి మీద ఆధారపడొద్దు, లేదా మరొక సేవకుడి మీద ఆధారపడొద్దు, లేదా మరొక విశ్వాసి మీద ఆధారపడొద్దు. నీవు మొదట లే, మోకాళ్ళ మీద నిలబడు, ఉపవాసం ఉండు, కన్నీరు గార్చు, దేవునితో పెనుగులాడు. దేవుడు నీ సమస్యలన్నీ మార్చి ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. తర్వాత మనం చూద్దాం 2వ వచనం. జనులు మోషేకు మొరపెట్టగా మోషే యెహోవాను వేడుకొనినప్పుడు అగ్ని చల్లారెను. ఎవరికి మొరపెడుతున్నారు? మళ్ళీ ఇందాక మోషేకు మొరపెట్టారు. ఏమని? మేము ఈ నీళ్లు త్రాగలేకపోతున్నాం, ఇవి చేదైపోయినాయి అని ఎవరికి మొరపెట్టారు? మోషేకి మొరపెట్టారు. ఇప్పుడు అగ్ని రగులుకున్నా కూడా ఎవరికి మొరపెడుతున్నారు? అయ్యో, ప్రతిదానికి మోషే అయితే ఎలా సాధ్యమండి? ప్రతిదానికి నువ్వు మోషే వైపు ఎందుకు చూస్తావు? ప్రతిదానికి మోషే మీద ఎందుకు ఆధారపడుతున్నావు? మోషేను నడిపిస్తున్న దేవుడు నీ దేవుడు కాదా? మోషేతో ఉన్న దేవుడు నీ దేవుడు కాదా? మోషేతో సహా మోషేతో అద్భుతాలు చేస్తున్న దేవుడు నీ దేవుడు కాదా? మోషేకి ఒక దేవుడును, నీకొక దేవుడా అమ్మా? ఇప్పుడు మళ్ళీ మోషేని అంటున్నారట, అయ్యా ఈ అగ్నిని ఆర్పమని దేవుణ్ణి వేడుకోమని. మోషే ఏం చేశాడు? దేవుణ్ణి వేడుకొనగా అగ్ని ఏమైపోయింది? చల్లారిపోయింది. నేను అంటాను, మోషే కాదు, నువ్వే లేవాలి, నువ్వే నీ మోకాళ్ళ మీదకి రావాలి, నువ్వే ఉపవాసం ఉండాలి, నీవే ఆకాశము తట్టు చేతులెత్తాలి, నీవే దేవునికి సమీపంగా రావాలి. తండ్రి నా మొర ఆలకించమంటే నీ ప్రార్థన వినడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. సనుగుడు విన్న దేవుడు ప్రార్థన వినడా? ఒకసారి మీరు 3వ అధ్యాయము నిర్గమాకాండం చివరి వచనంలో చూస్తే అక్కడ ప్రజల మొర విన్నాడు కదా. ఒకసారి 3వ అధ్యాయం నిర్గమాకాండము దయచేసి మీరు చూడండి. 2వ అధ్యాయం 2వ అధ్యాయం 23వ వచనం. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు యెహోవాకు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు. ఇక్కడేమో దేవుడికి మొరపెడితే దేవుడు వారి మొర ఏం చేశాడు చెప్పండి? మరలా చదువుతున్నాను. తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడిచొచ్చు మొర్రపెట్టుచుండగా వారు పెట్టిన పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. హల్లెలూయా. వారు పెట్టిన మొర ఎవరి దగ్గరికి చేరింది? కాగా దేవుడు వారి మూలుగులను విని ఏమన్నాడు? మూలుగులను విని అబ్రహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసిన నిబంధన జ్ఞాపకము దేవుడు ఇశ్రాయేలులను చూచెను. దేవుడు వారి యందు ఏముంచాడు? ఆమేన్, హల్లెలూయా. మరి ప్రారంభంలోనే మీరు దేవునికి మొరపెట్టారుగా. దేన్ని బట్టి? నిట్టూర్పులను బట్టి, సమస్యలను బట్టి, ఇబ్బందులను బట్టి, కష్టాలను బట్టి, వెట్టి చాకిరిని బట్టి మీరు ఎవరికి మొరపెట్టారు? మొరపెట్టారు. మీ మొర ఏం చేశాడు ఆయన?
విన్నాడు. మొర ఏం చేశాడు? ఆలకించాడు. దానికి ప్రతిఫలంగా ఎవరిని పంపించాడు? మోషేని పంపి బయటికి తీసుకొచ్చాడు. ఆనాడు నీ మొర విన్న దేవుడు ఈరోజు నీ మొర విన్నాడా? చెప్పండి అమ్మా. మరి ఎందుకు నువ్వు ప్రతిసారి మోషే మీద ఆధారపడాలి? మోషే అనే దైవజనుడి మీద నువ్వు ఎందుకు ఆధారపడాలి? ప్రతిదానికి సేవకుడి మీద ఎందుకు ఆధారపడి అయ్యా నా కోసం ప్రార్థించేమని ఎందుకు అడగాలి? నీవు దేవుని మీద ఆధారపడటం నేర్చుకో. ఆమేన్. ఆయన వైపు చూడటం నేర్చుకో. ఆయన తట్టు తిరిగి ప్రార్థన చేయటం నేర్చుకో. దేవుడు ఏం చేస్తాడు? పరిష్కారాన్ని చూపిస్తాడు. ఆమేన్. అలా కాకుండా నువ్వు సణుగుతుంటే అగ్ని రగులుకొని దహించడం మొదలుపెట్టిందట. నీ ఇంట్లో దేవుని కోపానికి నువ్వు తావివద్దు. దేవుని అగ్ని నీ ఇంట్లోకి వస్తే నువ్వు తట్టుకోలేవు. దేవుని కోపము నీ మీదకి వస్తే నువ్వు ఏం చేయలేవు, తట్టుకోలేవు. ఆయన కోపం వలన ఎముకల్లో ఏమి లేకుండా పోయిందన్నాడు దావీదు. చూడండి ఒకసారి ఆ మాట, కీర్తనకారుడు ఆ మాట అంటాడు. ఆయన కోపం ఒకవేళ మన మీదకి వస్తే మనం ఏమైపోతాం ఒకసారి మనం చూద్దాం. చూడండి, కీర్తనకారుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. 51వ కీర్తన అనుకుంటాను. చూడండి దయచేసి మనం చూస్తే, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ మాట చాలై. 38వ అధ్యాయం కీర్తనలు. యెహోవా కోపోద్రేకము కలిగి నన్ను గద్దించకము, నీ ఉగ్రత చేత నన్ను శిక్షించకము. చూడండి 3వ వచనం, నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయెను, నా పాపమును బట్టి నా ఎముకల్లో ఏమి లేదట. చెప్పాలందరూ ఏమి లేదట. ఎందుకు? ఆయన కోపం. చూడండి మీరు అక్కడ, నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరాన్ని. ఎందుకని కోపం ఎందుకు వచ్చింది? కరెక్ట్గా చెప్పాలి. దేన్ని బట్టి సణుగుతాం? తిండికి లేదు, డబ్బులు లేవు, అది లేదు, ఇది లేదు. నువ్వు అసలు దేవుని బిడ్డవైతే నీకు సణుగుడు ఎందుకు? విశ్వాసముతో దేవుని వైపు చూడు. ఆయన ఏలియాని కాకులతో పోషించిన దేవుడు. విశ్వాసముతో బ్రతుకు, దేవుని మీద ఆధారపడు, ప్రార్థన చెయ్యి. ఆకాశపు వాకిళ్ళు ఆయనే విప్పుతాడు. దేవునికి స్తోత్రం. కానీ మనం ఏం చేస్తాం? ఇంట్లో సణుగుతాం, మందిరములో సణుగుతాం, సేవకుడి మీద ఇంకా ఎక్కువ సణుగుతాం. ఎన్ని రోజులు ప్రార్థన పెడతారు ఎవరైనా? అంతా ఆయన ఇష్టం అయిపోయింది కదా, ఆయనకి నచ్చినట్లు పెట్టేస్తున్నాడు. మన మాట ఉండ కదా. ఎన్నిసార్లు సనగలేదు మనం? చెప్పండి. బల్లారాధన కూడా అంత ఆయన ఇష్టం అయిపోయింది, మన ఇష్టమేమి లేదు. మనల్ని అడిగేమని చేస్తున్నాడా? అంత ఆయనే అడిగి చేస్తున్నాడు. ఎన్నిసార్లు నువ్వు సనిగా ఒకసారి గుర్తుపెట్టుకో, ఇప్పుడు కొట్టిన దెబ్బకి నీ శరీరంలో ఏమి లేకుండా పోయింది? స్వస్థత లేదు. ఎందుకు తెలుసా? నీవు దినదినము కొట్టబడుతున్నావు. అందుకనే ఏమి లేదట నీ ఎముకల్లో, ఆరోగ్యము లేదు. ఆయన కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయాను, నా పాపమును బట్టి నా ఎముకల్లో. ఇంకా మనం చూస్తే 5వ వచనములో, నా మూర్ఖత వలన కలిగిన గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి, నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను. 7వ వచనము, నా నడుము తాపముతో నిండి ఉన్నది, నా శరీరములో ఆరోగ్యము లేదు, నేను సొమ్మసిల్లి బహుగా. కారణం ఏంటి నాయనా? నువ్వెందుకు కొట్టబడుతున్నావు? సణుగుడు. నిజంగా చాలామంది సణుగుడు వీరమ్మలు ఉంటారు ఇళ్లల్లో. ఏమండి, వాళ్ళకి నేను ఇచ్చిన బిరుదు సణుగుడు వీరమ్మలు. ఎప్పుడు గొనిగినట్టే ఉండిద్ది. ఏమండి, మీకు అర్థమవుతుందా లేదా నేను చెప్పేది? దేనికి సణుగుతారు వీళ్ళు? రకరకాల కారణాల చేత. అయితే వీళ్ళు ఏం మర్చిపోతున్నారంటే, దేవుడు నా సణుగుడు వెంటన్నాడు అన్న సంగతి మర్చిపోతున్నారు పాపం.
ఇందాక మనము మలాకి గ్రంథంలో చదివాం, యెహోవా భక్తులు మాట్లాడుకొనుచుండగా యెహోవా ఏం చేస్తున్నాడు అంటే, ఇప్పుడు మీరు చర్చిలో నేను వెళ్ళిన తర్వాత మాట్లాడుకునే మాటలన్నీ ఎవరు వింటున్నారు అంటే, ఇప్పుడు మీరు ప్రమాదపు అంచునున్నట్టే కదా, చెప్పండి. ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్టేగా. కొట్టిన కొట్టుడికే ఏమైపోయింది ఇప్పుడు ఎముకల్లో? ఆయన కోపం. కారణం ఆయనకి నచ్చండి సణుగుడు తీసివేయి. ఈ రాత్రి దేవుని పాదాల వైపు దగ్గరికి రా, నీకే పరిష్కారము చూపిస్తాడు నా దేవుడు. హల్లెలూయా. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం చూడండి. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం. మీరు సనగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. ఈ సంగతులన్నీ దుస్సాంతరంగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. ఆమేన్. 10వ వచనంలో ఏం చేశారంటే, మీరు సనగొద్దు. దయచేసి ఏం చేయొద్దు? గట్టిగా చెప్పండి. ఎన్నిసార్లు మీరు సనిగారు చర్చిలో? చేయొద్దండి. ఏ కారణం చేతనైనా నేను నిజంగా సనిగాను సార్ అన్నోళ్ళు, వెరీ గుడ్, దేవుడు నిన్ను దీవించును గాకయ్యా. రైట్, మిమ్మల్ని కూడా ప్రభు దీవించును గాక. నిజమే, మనం ఒప్పుకోవాలి. తెలియక చేసాం అవన్నీ, తెలిస్తే చేయం కదా. ఇప్పుడు వాక్యం లోతుల్లోకి వెళ్ళారు కాబట్టి మీకు అర్థమవుతుంది మేము చేసింది తప్పు. ఆమేన్. సణుగుతాం, అయితే దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి ఇక మీదట మనం ఏం చేయకూడదు? సనగకూడదు. హల్లెలూయా. సణుగుడు ఎవరు వింటున్నాడు? దేవుడు వింటున్నాడు. ఏదైనా ఉంటే డైరెక్ట్గా పాస్టర్ గారితో అయ్యా ఇదని చెప్పండి, లేదు సంఘ పెద్దలతో అయ్యా ఇదని చెప్పండి, లేదా విశ్వాసికి అమ్మా ఇదని చెప్పండి. అంతేగాని వాళ్ళు వెళ్ళిన తర్వాత మాత్రం మీరు సనగొద్దు. ఎందుకంటే ఎవరు వింటున్నారు కాబట్టి వారు సనగొద్దు. ఆయన చెప్తున్నాడు, మీరు సనగొద్దు. మీలో కొందరు ఏం చేశారు? సనిగి సంహారకుని చేత ఏమైపోయారు? నశించిపోయారు. కాబట్టి అన్నిటికంటే ప్రమాదకరమైనది ఏమిటి? ఇప్పుడు ఎవరికి నచ్చదది? ఏం చేస్తున్నాడు ఆయన? వింటున్నాడు. విని ఏమొస్తుంది ఆయనకి? కోపం దెబ్బకి కోడితే మన శరీరంలో ఏం లేకుండా పోతుంది. ఇప్పుడు ఎవరు బలహీనతల కారణం? ఎవరు? మీరే. ఎందుకని? అది కాబట్టి ఇప్పుడు మనం ఏం మార్చుకోవాలి? సణుగుడు మార్చుకొని విమర్శించడం మానుకొని, అర్థమవుతుందా? నేను మొన్న గురువారం చెప్పాను, ఏదో సేవకుడు ఫ్లోలో ఒక మాట అనేసాడు, ఇక దాన్ని పట్టుకొని సాగదీయటం కరెక్ట్ అంటారా? తండ్రి తన పిల్లల్ని ఏం చేస్తాడు? గద్దిస్తాడు. నేను వాక్యం చేత గద్దిస్తా. అలాగా చెప్తారా, ఇలాగా చెప్తారని ఎన్నోసార్లు మనం విమర్శించాం, సనిగాం. అయితే అదంతా ఇప్పుడు మనకేమైందంటే ముప్పుగా పరిగణించింది. ఆయన దెబ్బ కొడితే ఏమవుతుందంటే బొంగరం తిరిగినట్టు తిరుగుతున్నాం. కాబట్టి ఈ రోజున మనం సరి చేసుకోవాల్సిన ఒక పాఠం ఏమిటంటే, నాతో సహా మనందరం ప్రభువా ఏ విషయంలో నేను సణుగుతున్నానో ఈరోజు ఆ సణుగుడు ఏం చేస్తానేక నేను విడిచిపెట్టేస్తా. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. ఏదైనా ఉంటే మనం ప్రేమపూర్వకంగా మాట్లాడుకోవాలి, అంతే తప్ప అది ఎవరి మీదైనా సరే, తోటి విశ్వాసులైనా, భర్త అయినా, భార్య అయినా, పిల్లలైనా, సంఘ పెద్దలైనా, సేవకుడైనా, మీరు ఏం చేయాలంటే ఇక మీదట ప్రేమపూర్వకంగా మాట్లాడుకోవాలి తప్ప సాటున సనగటము, సాటున విమర్శించటము, సాటుగా ఎగతాళి చేయడం మన జీవితంలో మనం చేయొద్దు. అది ఎంత మాత్రమో మన జీవితానికి మేలుకరమైనది కాదు. ఆమేన్. నేను చివరిగా 3 శ్రేష్టమైన విషయాలు చెప్పి ముగిస్తాను. మొదటిది, సమస్య వైపు చూశారు కానీ వారు దేవుని వైపు. ఏమిటా సమస్య? నీళ్లు లేవు ఒక చోటేమో ఉన్నాయి కానీ చేదు. ఆ సమస్య వైపే చూశారు కానీ సమస్యను పరిష్కరించే దేవుని వైపు వాళ్ళు చూడలేదు. రెండవది, వారి ఇబ్బందులను గురించి ఫిర్యాదు చేయడం ప్రారంభం చేశారు. ఎవరికి ఫిర్యాదు చేస్తున్నారు? మోషేకి ఫిర్యాదు. మీరు కూడా ఎన్నిసార్లు ఫిర్యాదు చేసి ఉంటారు సేవకుడి మీద? ఫిర్యాదు అంటే అర్థం ఏంటి? కంప్లైంట్. చెప్పండి, ఆలోచించండి. బహుశా చాలామంది ఇక్కడ లేరు అనుకుందాం, ఈ రాత్రి రాలేదు.
ఒకసారి అందరినీ మనసుకు తెచ్చుకోండి. ఎన్నిసార్లు మనం సేవకుడి మీద ఫిర్యాదు చేసి ఉంటాం? ఖచ్చితంగా చేశాం. ఎన్నిసార్లు మన తోటి విశ్వాసం మీద మనం ఫిర్యాదు చేశాం? ఖచ్చితంగా చేశాం. ఎన్నిసార్లు మనం సంఘ పెద్దల మీద ఫిర్యాదు చేశాం? ఖచ్చితంగా చేశాం. వాళ్ళట ఫిర్యాదు చేయటమే నేర్చుకున్నారు కానీ దేవుని వైపు చూడటం, సమస్య వైపే చూశారు కానీ సమస్యను తీర్చే దేవుని వైపు చూడలేదు. మూడవది, వారి దృష్టి మేఘం వైపు కాక. అంటే వారిని ఎవరు నడిపిస్తున్నారు? పగలు మేఘస్తంభములో, రాత్రి అగ్నిస్తంభములో మేఘం ఏం చేస్తుంది? వారిని నడిపిస్తుంది. అంటే మేఘం ఎవరిక్కడ? దేవుడు. మేఘం వైపు కాక, గమ్యం అనగా వాగ్దాన దేశం వైపు కాక. గమ్యం వైపు, ఒకటి నడిపించే మేఘం వైపు చూడలేదు. వారు వెళ్ళాల్సింది ఎక్కడికి? వాగ్దాన దేశం. అంటే గమ్యం వైపు కాక వారి ఇబ్బందుల వైపే చూస్తున్నారట. దేని వైపు చూస్తున్నారు? ఒకటి, సమస్య వైపే చూశారు కానీ దేవుని వైపు. రెండవది, సేవకుడి మీద, సేవకునికి వాళ్ళు ఏం చేస్తూ వచ్చారు? ఫిర్యాదు, సమస్యలో ఫిర్యాదులు చేయడం నేర్చుకున్నారు. మూడవది, నడిపించే దేవుని వైపు కాక, వెళ్ళే గమ్యం వైపు కాక వారి ఇబ్బందుల మీద వాళ్ళు ఏం పెట్టారు? మనసు పెట్టారు. నాలుగవది, ఎట్టి పరిస్థితిలోనైనా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన వాళ్ళు మర్చిపోయారు. మొదటి తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక 5:18 ఏం చెప్తుందంటే, ఎల్లప్పుడూ మీరు దేవునికి ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హల్లెలూయా. ఇబ్బంది అయిందా? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పు. శ్రమ వచ్చిందా? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పు. కరువు వచ్చిందా? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పు. ఏ పరిస్థితి వచ్చినా నువ్వు దేవునికి ఏం చెల్లించాలి? కానీ వీళ్ళు ఏం చేస్తూ వచ్చారు? సనుగుతొచ్చారు, ఫిర్యాదు చేయటం వచ్చారు, సమస్యల వైపే చూశారు కానీ గమ్యం వైపు వాళ్ళు చూడట్లేదు. వారిని నడిపించే మేఘం వైపు అనగా దేవుని వైపు వారు. మరి నువ్వెవరి వైపు చూస్తున్నావు? అమ్మా, అద్భుతాలు చేసి దేవుడు నిన్ను రక్షించుకున్నాడు కదా, నీ పట్ల ఎన్నో అద్భుతాలు చేశాడు కదా, నీ పట్ల ఆయన ఎన్నో ఆశ్చర్యకార్యాలు జరిగించాడు కదా, అవన్నీ మరిచిపోయి చిన్న చిన్న విషయాలకు ఎందుకు నువ్వు గొనుగుతావు? చిన్న చిన్న విషయాల్లో నువ్వెందుకు సనగటము నేర్చుకున్నావు? ఈ రాత్రి కాలశములో నువ్వేం చేయాలంటే సనగొద్దు. సణుగుడు విడిచిపెట్టి దేవుని వైపు చూడటం నేర్చుకో. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఈ రాత్రి మన భారం అంతా ఎవరి మీద వేద్దాం? చెప్పాలి, దేవుని మీద వేద్దాం. పరిష్కారాన్ని ఇస్తాడు, పరిష్కారాన్ని చూపిస్తాడు. సణుగుడొద్దు. చివరిగా ఒక మాట చదవండి. యెషయా రాసినటువంటి గ్రంథము 1వ అధ్యాయం. యెషయా రాసినటువంటి గ్రంథం 1వ అధ్యాయం. యెషయా రాసినటువంటి గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనం మనం చదువుదాం. నిత్యము తిరుగుబాటు చేయుచు మీరేలా ఇంకను ఏం చేస్తున్నారట? కొట్టబడుతున్నారు. దేనికి కొట్టబడుతున్నారు? నిత్యము తిరుగుబాటే. తిరుగుబాటు అంటే ఇప్పుడు ఆ పిల్లలకి మనం ఏం చెబుతున్నాం? మంచిగా కూర్చోండి అబ్బాయి అని చెబుతున్నాం, కానీ వాళ్ళు ఏం చేయట్లేదు. అంటే దాన్ని ఏమంటాం మనం? అంటే మన కళ్ళ ముందు కనపడుతున్నారు కానీ చెప్పాములే, బాధపడబాకండి పిల్లల గురించి ఎట్టన్నాడు పాస్టర్ గారు అని. అంటే వాళ్ళు మనకు ఎగ్జాంపుల్కి దొరికారు ఇప్పుడు, అందుకని చెప్పాం. ఇప్పుడు మనం కూడా ఏం చేస్తాం? ఇది చెయ్యొద్దు అంటే అదే చేస్తాం, సనగొద్దు అంటే అదే చేస్తాం, గొనగొద్దంటే అదే చేస్తుంటాం. లేదు, సంఘానికి రండి అంటే వినం, ఆదివారం క్రమంగా రండి అంటే వినం, అంత ఇక మన ఇష్టమే. కాబట్టి నిత్యము మీరు కొట్టబడుతున్నారు. ఎందుకు? తిరుగుబాటు చేయొచ్చు. అందుకనట ప్రతి వాడి నడినెత్తి మీద వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతి వాని గుండె బలహీనమైంది, అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూసిన గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. చూడండి ఎంత ఘోరమో. దేవుడు కొడితే ఏమైందంట? ఇందాక మనం చదువుకున్న 38వ కీర్తనలో ఎముకల్లో ఏం పోయింది? ఆరోగ్యం పోయింది, బలహీనమైపోయాను, నాకు నడవడానికి సత్తువ లేదు, నా నడుము తాపముతో ఉందన్నాడు కదా. ఇక్కడ అంటున్నాడు ప్రతి వాడి నడినెత్తిని ఏం కలిగి ఉన్నాడట? చూడండి, వ్యాధి లేని మనిషి ఉన్నాడు ఇప్పుడు.
ఆయనేమో నేను నిన్ను స్వస్థపరచు యెహోవా అని చెప్తున్నాడు. నేను స్వస్థపరచు యెహోవాని. మరి మనకేమి లేదు ఇప్పుడు? ప్రతి వారి నెత్తిన ఏదో రోగం. ఎందుకట? తిరుగుబాటు చేయటం, ఆయన మనల్ని కొట్టడం. అర్థమవుతుందా? తిరుగుబాటు చేస్తున్నాం, ఫలితంగా ఏం చేస్తున్నాడు? ఆయన కొడుతున్నాడు. అందుకని ప్రతి వాడి నడినెత్తిన వ్యాధి ఉంది. ప్రతి వాని గుండె ఏమైపోతుంది చెప్పండి? బలహీనమైపోతుంది. ఉదాహరణకి ఖచ్చితంగా మీరు చేస్తున్నారు. మీరు చెయ్యట్లేదంటే నేను ఒప్పుకోను. లోకంలో ఎక్కడైనా, మనమనే కాదు, చాలామంది సమర్పించుకున్నారంటే ఇక దాని జోలికి వెళ్ళరు. ఆమేన్. దేవుడు వద్దన్న వాటిని తీసివేయడానికి చాలామంది విశ్వాసులు లోకంలో తీర్మానం చేసుకొని నమ్మకంగా ఉండేవారు ఉన్నారు. మరికొంతమంది అట్లెట్లా మరీ బోసిగా ఉంటుంది, బోడైపోద్ది, మేము ఫంక్షన్లకు వెళ్ళాలి, కార్యాలకు వెళ్ళాలి, శుభకార్యాలకు, ఇట్లా రకరకాలుగా మనము చెప్పి ఏం చేస్తాం? దేవుడు వద్దన్న వాటిని చేయడం ద్వారా, దేవునికి ఇష్టం లేని కార్యాలు చేయడం ద్వారా ఇప్పుడు మనం ఏం చేయబడుతున్నాం? ఆయనకి కోపం వస్తుంది, కొడుతున్నాడు. ప్రతి వాడి నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు. ప్రతి వాని గుండె ఏమవుతుందట? బలహీనమైపోతూ ఉంది. అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను. ఈ రాత్రి ఆలోచిస్తావా? నీ దేహములు ఎందుకు స్వస్థత లేదో, నా దేహములు ఎందుకు స్వస్థత లేదో ఒక్కసారి మీరు ఆలోచించండి. నీ కుటుంబంలో ఎందుకు రోగాలు ఏలుబడి చేస్తున్నాయో ఈ రాత్రి నువ్వు ఆలోచించాలి. నీ దేహంలో ఎందుకు బలహీనత వస్తుందో ఆలోచించు. ఎందుకు నువ్వు గాయపరచబడుతున్నావు ఆలోచించు. అరికాలు నుండి నడినెత్తి వరకు నీకెందుకు స్వస్థత లేదు? నేను స్వస్థపరచు యెహోవానన్నాడు. యెషయా 53 అంటాడు, నేను పొందిన గాయముల ద్వారా మీకేమొచ్చిందన్నాడు? స్వస్థత వచ్చిందన్నాడు. అయినా మన జీవితాల్లో ఎందుకు స్వస్థత లేదు? ఒకటే, తిరుగుబాటు చేయుచు ప్రతి దినం ఏం చేస్తున్నాం? కొట్టబడుతున్నాం. ఆయన కోపం వలన మన దేహముల నుంచి ఆరోగ్యము. ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఏమి విడిచిపెడదాం ఈ రాత్రి? సణుగుడు. ఏంటండి? సణుగుడు, తిరుగుబాటు చేయడము, విమర్శించటము, ఫిర్యాదు చేయడము, ఇలాంటి పరిస్థితులన్నీ విడిచిపెట్టి సమస్య వైపు కాక దాన్ని పరిష్కరించే దేవుని వైపు చూద్దాం. నీ ఇంట్లో ప్రార్థన బలిపీఠం కట్టు, నీ ఇంట్లో ప్రార్థన ధూపం వెయ్యి, నీ ఇంట్లో మోకాళ్ళ మీదకి రా, ఉపవాసముండు, దేవుని వైపు చూడు. నీ ప్రతి సమస్యకు దేవుడే పరిష్కారం ఇస్తాడు. అట్టి కృప దేవుడు నాకు, నీకు, మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి. అందరూ కూడా తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి కాల సమయంలో ఒక్కసారి లేచి నిలబడతారా? అందరూ లేచి నిలబడతారా ఈ రాత్రి కాల సమయంలో? లేదా నిలువు మోకాళ్ళు వేస్తారా ఈ రాత్రి కాల